ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ చాలా మందిని సర్ప్రైజ్కి గురి చేయడం జరిగింది కదండి. సో మార్కెట్స్ కొత్త లైఫ్ టైమ్ హైస్. నిఫ్టీ 17,520 లెవెల్స్లో నిఫ్టీ క్లోజ్ అవడం అనేది ఒక మైల్ స్టోన్ అనేది నిఫ్టీ టచ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్, ఓకే. సో అయితే నేను కొన్ని రోజుల క్రితం నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఈ క్యాండిల్స్ చూస్తే కనుక మీరు, ఓకే, సో ఈ క్యాండిల్ విక్స్ చూస్తే కనుక సో క్లియర్గా సో ప్రైస్ యాజ్ అండ్ వెన్ ప్రైస్ కిందకు వచ్చినప్పుడు బయ్యింగ్ ఎమర్జ్ అవుతుంది. రైట్, సో బయ్యింగ్ క్లియర్గా సో బుల్స్ పైకి పుల్ చేస్తున్నారు ప్రైస్ అని చెప్పి నేను చెప్తూ వచ్చాను కదండి. సో అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో కొంచెం ఇండెసిషన్ లా క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. రైట్, సో కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ క్లియర్గా లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో అయితే ఈరోజు ఒక డైరెక్షన్ టువర్డ్స్ పైకే ఇంకా ఉంది మార్కెట్ అన్నట్టుగా. సో ఈ క్యాండిల్ లైక్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి. సో క్లియర్ స్ట్రెంత్ తోటి సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఆల్మోస్ట్ 1% అనమాట. సో నిఫ్టీ ఇక ఆల్ టైమ్ హై దగ్గర కూడా ఇంకొక సెంచరీ కొట్టడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ మేడ్ అనదర్ లైఫ్ టైమ్ హై. ఓకే ఫ్రెండ్స్, సో అందువల్ల ఏంటంటే సో ఆఫ్టర్ ఏ గ్యాప్ మీరు చూస్తే కనుక క్లియర్ అప్ ట్రెండ్. సో నిఫ్టీ గెటింగ్ కన్సాలిడేటెడ్ and again it is going for an uptrend. After that it seems it is a kind of consolidation phase. Okay, తర్వాత ఏదైనా గ్లోబల్ క్యూస్ కానీ ఏదైనా ట్రిక్కర్ అయితే కనుక మేబీ ఇట్ మే బికమ్ నాట్ ఎ కన్సాలిడేషన్ ఫేజ్, బట్ మేబీ ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అవ్వచ్చు అనమాట అండి. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్. ఓకే, సో మేబీ ఇట్ విల్ కన్సాలిడేట్ హియర్ ఆర్ ఈవెన్ ఇట్ మే గో ఈవెన్ హయ్యర్ యాజ్ లాంగ్ యాజ్ మనందరూ చాలామంది షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు అనమాట అండి. సో షార్ట్స్ స్క్వీజ్ అయినంత వరకు సో అందరినీ మొత్తం రైట్ ఎవరైతే షార్ట్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సో మొత్తం క్రష్ చేసేదాకా మార్కెట్ ఆగేలా కనిపించట్లేదు అనమాట అండి. రైట్, ఓకే. సో ఎట్ ప్రజెంట్ అయితే మార్కెట్ డైరెక్షన్ కన్సాలిడేషన్ నుంచి టువర్డ్స్ బుల్లిష్ పైకే కనిపిస్తుంది అనమాట అండి. రైట్, ఓకే. సో అయితే నిన్న కూడా నేను వీడియోలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ గత 2 రోజుల నుంచి ఎఫ్ఐఐస్ బయ్యింగ్ స్ట్రీమ్లో ఉన్నారు. ఎఫ్ఐఐస్ బయ్యింగ్ జరుగుతుందని చెప్పడం జరిగింది కదా. ఈరోజు చూస్తే కనుక సో నాట్ వెరీ సిగ్నిఫికెంట్, బట్ స్టిల్ both FIIs and DAs bought around both together around 400 crores దాకా సో బయ్యింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల ఈ హై లెవెల్స్లో కూడా బయ్యింగ్ చేస్తున్నారంటే స్టిల్ దెర్ ఈజ్ సమ్ స్టీమ్ లెఫ్ట్. ఇంకా మార్కెట్స్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం క్లియర్గా నమ్మాలన్నమాట అండి. కొంచెం హార్డ్ టు బిలీవ్, బట్ స్టిల్ మార్కెట్స్ సో ఇంకా పైకే కనిపిస్తాయి అన్నమాట. రైట్, సో ఇది నిఫ్టీకి సంబంధించి. అదేవిధంగా కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అని చెప్పడం జరిగింది కదండి. సో గ్లోబల్ మార్కెట్స్ యాక్చువల్గా నిన్న మనం చూసినప్పుడు యూఎస్ మార్కెట్స్ ఇట్ వాస్ ట్రేడింగ్ పాజిటివ్, బట్ టువర్డ్స్ ఎండ్ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మోర్ దాన్ 0.5% నెగిటివ్ క్లోజ్ అయింది అనమాట అండి. సో అట్ ద సేమ్ టైం వన్ మార్నింగ్ మనం ఓపెన్ అయినప్పుడు గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా కొంచెం నెగిటివ్గానే ఉండడం జరిగింది. డిస్పైట్ దట్ మన మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత కూడా సో మంచి బయ్యింగ్ అనేది డ్యూ టు సమ్ మ్యాక్రో ఎకనామిక్ న్యూస్ అంటే మీరు చూస్తే కనుక సో గవర్నమెంట్ క్యాబినెట్ పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రైట్, అండ్ ఏజీఆర్ డ్యూస్ సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్, సో టెలికామ్ సంబంధించి, రైట్. సో అలాంటి కొన్ని న్యూసెస్ పాజిటివ్ న్యూస్లు కొంచెం మార్కెట్ని కొంచెం ఆప్టిమిస్టిక్గా ట్రిగ్గర్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే, సో అందువల్ల మీరు చూస్తే అవే లీడర్స్ అనమాట అండి. సో అదే నేను ఆల్రెడీ మార్నింగ్ నా గ్రూప్లో కూడా షేర్ చేశాను అనమాట. సో టెలికామ్ అండ్ ఈ స్టాక్స్ దృష్టిలో పెట్టుకోండి ఆటో సెక్టర్ అని చెప్పి. సో ఈరోజు చాలా స్టాక్స్ లైక్ భారత్ ఎయిర్టెల్ సో నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ అది డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. అల్టిమేట్ లాంగ్ టర్మ్ టార్గెట్ దగ్గర కూడా భారత్ ఎయిర్టెల్ రావడం జరిగింది అనమాట అండి. ఓకే, సో అయితే నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ మేబీ ఇట్ విల్ హ్యావ్ ఏ రెసిస్టెన్స్ అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. సో 36,900 దగ్గరికి సో రీచ్ అవ్వి అక్కడ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట. రైట్, అయితే కామెంట్స్లో మన ఫ్రెండ్ ఒక ఆయన అడగడం జరిగిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ స్కోప్ ఎంత ఉందండి బ్యాంక్ నిఫ్టీ అని చెప్తే నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో అయితే వీక్లీ ఆప్షన్స్ చూస్తే కనుక సో 36,600 700 దగ్గర కొంచెం ఎక్కువగా ఆప్షన్ సెల్లింగ్ జరిగింది. సో మేబీ సో రేపు ఈ వీక్లీ ఎక్స్పైరీ, రైట్, ఓకే. సో ఈ వీక్ ఎక్స్పైరీ ఆ రేంజ్లో ఉండొచ్చు అని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో అయితే మీరు చూస్తే కనుక అట్ ద సేమ్ టైం నేను చెప్పాను అనమాట అండి. సో బట్ మంత్లీ నాకేం కనిపించింది ఏంటంటే 37,000 దాకా సో క్లియర్గా ఉంది. 37,000 దగ్గర కొంచెం స్టిల్ పీపుల్ ఆర్ బయ్యింగ్, ఆప్షన్స్ బయ్యింగ్. 37 దగ్గర కూడా కాల్ బయింగ్ జరుగుతుందని చెప్పి నేను కామెంట్స్లో పెట్టడం జరిగిందనమాట అండి. సో అయితే నేను టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మంత్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈరోజే ఆల్మోస్ట్ 37,000 దగ్గరికి సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ రీచ్ అయిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట. రైట్, ఓకే. సో అయితే బ్యాంక్ నిఫ్టీ బట్ స్టిల్ ఇట్ ఈస్ జస్ట్ అవే ఫ్రమ్ స్లైట్లీ అవే ఫ్రమ్ ఫిబ్రవరి హైస్ అనమాట అండి. స్టిల్ నిఫ్టీ అయితే లైఫ్ టైమ్ హైస్ కొత్త లైఫ్ టైమ్ హైస్ కొత్త రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇట్ ఈస్ అవే లైక్ 100 పాయింట్స్ అనమాట అండి. సుమారుగా నాట్ 100 సారీ
సుమారుగా ఒక 600-700 పాయింట్స్ ఇంకా బాకీ పెండింగ్ అనమాట అండి. సో రీసెంట్ లైఫ్ టైమ్ హైని టచ్ చేయడానికి అనమాట అండి. రైట్ ఓకే. సో అయితే ఇండెక్స్ హెవీ వెయిట్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవి ఇంకా పెర్ఫామ్ చేయట్లేదు అనమాట అండి. సో అది కూడా యాక్చువల్గా నేను వన్ ఆఫ్ ది స్టాక్స్లో నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో నేను కూడా పొజిషన్ హోల్డ్ చేస్తాను అనమాట అండి. ఓకే. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనుక మూమెంట్ వస్తే కనుక రైట్, సో నేను ఇక్కడ సమ్వేర్ ఇయర్ బై చేయడం జరిగింది. సో ఇట్ వెంట బట్ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్. నా స్టాప్ లాస్ ఇక్కడ ఉందన్నమాట అండి. సో రిస్క్ రివార్డ్ నేను కూడా అంత ప్లాన్ చేసుకున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1600 లెవెల్స్ అనమాట అండి బ్యాంక్ నిఫ్టీ. సో అప్పుడు వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుదాం, ప్లస్ అక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పి నేను వెయిటింగ్ అనమాట. బట్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ పెర్ఫార్మింగ్, ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైమ్. సో వన్ డే ఇట్ విల్ కమ్ అనమాట అండి. రైట్ ఓకే. ఒకవేళ కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక పెర్ఫామ్ చేస్తే కనుక సో అల్టిమేట్లీ బ్యాంక్ నిఫ్టీ పెర్ఫామ్ చేస్తుంది. నిఫ్టీ ఇంకా ఈవెన్ ఫర్దర్గా కూడా వెళ్ళినా ఆశ్చర్యపోకలేదు అనమాట. రైట్, నిన్న వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అగైన్ ఇట్ సీమ్స్ దేర్ ఈస్ స్టిల్ పార్టీ గోయింగ్ ఆన్ అని చెప్పి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో మిడ్ క్యాప్స్ వండర్ఫుల్గా ఈరోజు సో ఇది కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇక్కడ రావడం జరిగింది. రైట్, ఈ చార్ట్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. రైట్, సో అయితే మధ్యలో ఒక 2-3 డేస్ కొంచెం మనకి స్మాల్ క్యాప్స్లో ఒక జలక్ రావడం జరిగింది. సో స్మాల్ క్యాప్స్ కొంచెం కరెక్షన్ వచ్చింది. బట్ అయితే సో అది కూడా నేను షేర్ చేశాను కదా, మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇట్ మే బౌన్స్ బ్యాక్ అని చెప్పడం జరిగింది కదండి. సో స్మాల్ క్యాప్స్ ప్రీవియస్ అయ్యి బ్రేక్అవుట్ అయిన తర్వాత సో రీట్రేస్ అవి మళ్ళీ అగైన్ దే ఆర్ ఆన్ ది వే. సో అంటే మీరు కొంచెం కంగారు పడద్దు. ఒకవేళ కనుక సో మార్కెట్స్ బుల్లిష్నెస్ మరి ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రియల్గా కనుక చూస్తే కనుక యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ సో 15,000 దాకా స్మాల్ క్యాప్ ఇండెక్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మార్కెట్స్లో కనుక ఇలాగే బుల్లిష్నెస్ ఉంటే కనుక దేర్ ఈజ్ లాంగ్ వే. రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం సో స్మాల్ క్యాప్ ఇండెక్స్లో చాలా పొటెన్షియల్ ఇంకా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బయింగ్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. సో మిడ్ అండ్ అంటే అక్రాస్ ది డెప్త్ మార్కెట్ చూస్తే కనుక బయింగ్ జరుగుతుంది, నాట్ ఓన్లీ ఇండెక్స్. సో మీరు చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బయింగ్ జరుగుతుంది. అది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదండి. దెర్ వాజ్ లైట్ కరెక్షన్, చిన్న షేక్ ఆఫ్ జరిగింది. సో అయిన తర్వాత మళ్ళీ అగైన్ టుక్ సపోర్ట్ అండ్ అన్ని ప్యారల్గా ఇప్పుడు అన్ని ఇండిసెస్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. అయితే ప్యానిక్ లేదు, కంగారు పడకలేదు, అట్ ద సేమ్ టైం అగ్రెసివ్ వెళ్ళదు అంటిల్ అన్లెస్ వీ గెట్ ద కన్ఫర్మేషన్. బ్రేక్అవుట్స్ ప్రీవియస్ రెసిస్టెన్స్ దాటి బ్రేక్అవుట్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని నేను చెప్పడం జరిగింది కదా. ఓకే, సో అయితే నౌ వీఆర్ గెటింగ్ కన్ఫర్మేషన్స్. అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. చాలా స్టాక్స్ వండర్ఫుల్గా పెరుగుతున్నాయి అనమాట అండి. సో అలాంగ్ విత్ దట్ లార్జ్ క్యాప్స్లోకి షిఫ్ట్ అయిపోండి అని చెప్పి నేను చాలా స్టాక్స్ బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటో చాలా స్టాక్స్ నేను మీతో షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఆ స్టాక్స్లో కూడా ఇప్పుడు పిఎల్ఐ ఆటో సంబంధించి అది కూడా ఉంది కాబట్టి సో ఈ స్టాక్స్లో కూడా కొంచెం ఇంకా దేర్ ఈజ్ స్టీమ్ లెఫ్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట అండి. సో ఇంకా ఈ స్టాక్స్ కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి. రైట్ ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన లెవెల్స్ కంటే కొంచెం తగ్గిన నేను సమ్వేర్ ఇయర్ లెవెల్స్ చెప్పడం జరిగింది అనమాట. తగ్గిన మళ్ళీ అగైన్ దే బౌన్స్డ్ బ్యాక్, మన బై రేంజ్ కంటే పైనే ఇవి ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. రైట్ ఓకే, సో ఇవి ఆల్రెడీ మనం కొన్ని ప్రీవియస్గా డిస్కస్ చేసిన స్టాక్స్ అనమాట అండి. రైట్ ఓకే, సో స్టాక్స్లోకి వెళ్ళే ముందు లెట్ మీ కంప్లీట్ సెక్టర్ రొటేషన్. ఓకే, సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం అనమాట అండి. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం. మీరు చూస్తే కనుక సో పిఎస్యూ బ్యాంక్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ ద లీడర్ టుడే. మీరు చూడొచ్చు అనమాట అండి. అదేవిధంగా సిపిఎస్సి. రైట్ ఓకే, సో మీరు చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో సో ఆ కంపెనీస్, ఆ స్టాక్స్, ఇండెసెస్, పిఎస్యూ బ్యాంకింగ్, ఇన్ఫ్రా, సో ఇవన్నీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. మెటల్ ఇవన్నీ కూడా స్లైట్లీ అవుట్ పెర్ఫామ్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. రైట్, సో అయితే అండర్ పెర్ఫామ్ చేసింది మీడియా అనమాట అండి. సో మీడియా చాలా అగ్రెసివ్ పెరిగింది కదా. సో ఈరోజు జీ అనేది మళ్ళీ జలకిచ్చింది. సో ఎవరైతే అగ్రెసివ్గా దాన్ని చేస్ చేశారో దే మైట్ హ్యావ్ సఫర్డ్. రైట్, సో ప్రైస్ కేమ్ డౌన్. సో అందువల్ల అగ్రెసివ్గా ఎప్పుడు చేస్ చేయకూడదు అనమాట అండి. సో నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, ఆల్రెడీ నేను అలారం కూడా సెటప్ చేయడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు దట్ బ్రేక్అవుట్ లెవెల్, రైట్, లైక్ 230, 240 లెవెల్స్కి వస్తేనే నిన్న కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. అరౌండ్ 250 బిలో వస్తేనే బై చేయండి అని చెప్పి. ఓకే, సో అయితే చాలామంది అగ్రెసివ్గా వెళ్ళుంటే కనుక సో నౌ దే ఆర్ సిట్టింగ్ ఇన్ లాసెస్ అనమాట అండి. ఓకే, ఇంత పెరిగిన తర్వాత కొంచెం కూల్ ఆఫ్ క్వైట్ కామన్ కదా ఫ్రెండ్స్. రైట్ ఓకే, సో అయితే ఈ రేంజ్ కూడా ఇట్స్ గుడ్ అనమాట అండి. సో లైక్ ప్రీవియస్ ఏదైతే ఒక రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సో ఎగ్జాక్ట్ ఇంచుమించు అదే లెవెల్స్లో ఉంది కాబట్టి ఓకే, రేపు ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి బౌన్స్ అయినా కూడా అరౌండ్ 250 లెవెల్స్ నుంచి అగైన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్. అదర్వైజ్ వెయిట్ ఫర్ 230 లెవెల్స్ అనమాట అండి. ఓకే, సో ఆ లెవెల్స్ నుంచి బై చేయడం అనేది ఇంకా మంచి ఐడియా అనమాట అండి. ఓకే, సో ఇలాగేంటంటే సో ఇది ఈరోజు అండర్ పర్ఫామ్ చేసింది అనమాట అండి మీడియా. సో ఎందుకంటే నేను అబ్రప్ట్గా పెరిగింది కదా. సో డ్యూ టు జీ ఓన్లీ, బికాస్ దట్ ఈస్ ద హెవీ వెయిట్ ఇన్ దట్ పర్టికులర్ ఇండెక్స్ అనమాట అండి. ఓకే, సో అదేవిధంగా ఎఫ్ఎంసీసీ ఇవన్నీ కొంచెం అండర్ పర్ఫామ్ చేయడం అనేది
మార్కెట్లో మనం చూసాం అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో లెట్ మీ కమ్ టు సమ్ స్టాక్స్, రైట్. సో ఆల్రెడీ స్టాక్స్ కొన్ని ప్రీవియస్గా మనం షేర్ చేసినాయి మన ఛానల్ ద్వారా, సో అవి ఒకటి డిస్కస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు. సో తర్వాత ఈరోజు స్టాక్స్ మనం డిస్కస్ చేద్దాం. సో గణేష్ బెంజోప్లాస్ట్ అనేది నేను 30th ఆగస్ట్, ఓకే, 30th ఆగస్ట్నే సమ్వేర్ హియర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది. సో అని చెప్పి నేను 30th ఆగస్ట్ ఇది షేర్ చేయడం జరిగింది. ఓకే అండి. సో 30th ఆగస్ట్ షేర్ చేస్తున్నాను, లైక్ 70 to 75 రేంజ్లో మీరు బై చేసి ఉంటే కనుక, సో ఈ రోజు ఇట్ సెల్ఫ్ 20% అప్పర్ సర్క్యూట్ అనమాట అండి స్టాక్. సో ఐఎమ్ సిట్టింగ్ అట్ 30% ప్రాఫిట్ అనమాట ఓవరాల్ ఈ స్టాక్లో. సో అయితే స్టాక్ కొంచెం మళ్ళీ పెరిగింది తగ్గింది, ఇట్ టుక్ సమ్ టైమ్, రైట్. బట్ అల్టిమేట్లీ సో మీ పేషెన్సీకి యూ గాట్ పెయిడ్ అనమాట అండి, రైట్. సో అయితే గణేష్ బెంజోప్లాస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇట్ ఈస్ కమింగ్ క్లోజ్ టు ది ఫస్ట్ టార్గెట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ ఏదైతే ఉందో 100 రేంజ్కి, సో మేబీ రేపు రావచ్చు అనమాట అండి. సో ఈ జోన్ చాలా రెసిస్టెన్స్ ఏరియా అనమాట అండి. అయితే వన్స్ ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే, సో అది కూడా నేను రెడీగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట అండి. సో ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఎంటర్ అవ్వద్దు అనమాట అండి. సో లెటర్స్ ఇది బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయితే 105, 106 దగ్గర క్లోజ్ అవుతుందంటే కనుక అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. అదర్వైజ్ మేబీ ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ స్టాక్ మే కమ్ డౌన్ అగైన్. సో మంచి స్టాక్ మళ్ళీ కూల్ ఆఫ్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే బ్రేక్అవుట్ అయింది విత్ గుడ్ వాల్యూమ్స్ అంటే కన్ఫర్మేషన్ వస్తే కనుక మనకి 105-6 లెవెల్స్లో మళ్ళీ ఈ కెన్ ఎంటర్ ఫర్ టార్గెట్స్ ఆఫ్ అరౌండ్ 160-70 అనమాట అండి. ఓకే, సో అంటే బ్రేక్అవుట్ క్యాలిక్యులేషన్ ఇట్ ఈస్ మీడియం టు లాంగ్ టర్మ్ అనమాట అండి. సో ఇమీడియట్ షార్ట్ టర్మ్ కాదు. ఓకే, సో అయితే లుకింగ్ ఎట్ ద వాల్యూమ్స్ చాలా బ్రేక్అవుట్ అవి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి, డిస్క్లైమర్. ఓకే, రైట్. అండ్ 28th జూలై కొంచెం ఇంకా ముందుకు వెళ్తాను అనమాట అండి. సో ఇది ఇందాక మనం 30th ఆగస్ట్, ఇంకా ఒక నెల ముందర బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అని ఒక స్టాక్ నేను షేర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే లైక్ 20th జూలై కదా ఫ్రెండ్స్, సో 20th జూలై సో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సో వాళ్ళు ఇక్కడ పొజిషన్ తీసుకున్నారు, రైట్. సో ఎందుకంటే కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ వచ్చింది, కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, సిమెట్రికల్ ట్రయాంగిల్, అసెండింగ్ ట్రయాంగిల్ కెన్ సే బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ అనదర్ స్మాల్ ట్రయాంగిల్ ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ వచ్చిందని 28th జూలై నేను షేర్ చేయడం జరిగింది అనమాట అండి. సో అయితే మళ్ళీ ఇది కొంచెం ప్రైస్ వచ్చింది, స్టాప్ లాస్ క్లోజ్ అవ్వలేదు, హిట్ టచ్ అయ్యి జస్ట్ మళ్ళీ కొంచెం నియర్ బై అగైన్ ఇట్ వెంట్ అప్. బట్ అయితే ఈరోజు ఎందుకు మళ్ళీ షేర్ చేస్తున్నానంటే సో నౌ ఇట్ రీచ్ ఇట్స్ టార్గెట్ అనమాట అండి. ఓకే, సో అయితే ఎవరైతే సో ఆ లెవెల్స్లో కొన్నారో సో దే మేడ్ 100% మనీ అని చెప్పాలన్నమాట అండి. సో ఎందుకంటే 140 నుంచి సో ఆల్మోస్ట్ 300 అంటే ఆల్మోస్ట్ డబల్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఇట్ గేవ్ అస్ వండర్ఫుల్ రిటర్న్ అనమాట అండి. ఓకే, సో ఇది టార్గెట్కి రీచ్ అవ్వడం జరిగిందనమాట, రైట్. సో అదేవిధంగా నిన్న వీడియోలో నేను షేర్ చేసిన విష్ణు కెమికల్స్ మరి ఎవరైనా ఎంటర్ అయ్యారో లేదో ఐ హ్యావ్ నో ఐడియా. సో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ వెరీ హై అనమాట అండి. సో విత్ గుడ్ వాల్యూమ్స్ ప్రైసెస్ గోయింగ్ అప్ అండ్ వాల్యూమ్స్ ఆల్సో ఇంక్రీజింగ్. సో సంబడి ఈజ్ అక్యూములేటింగ్ అన్నట్టుగా. సో ఇది కూడా నిన్న కూడా షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, సో ఇది విష్ణు కెమికల్స్ అనమాట అండి, రైట్. సో కమింగ్ టు న్యూ స్టాక్స్ ఆఫ్ ద డే. సో ఈరోజు కొత్త స్టాక్స్ ఏమున్నాయంటే సో ఎల్ఎన్టీ ఫుడ్స్ అనమాట అండి ఫస్ట్ స్టాక్. ఓకే, రైట్. సో ఎల్ఎన్టీ ఫుడ్స్ ఇక్కడ మీరు చూస్తే కనుక సో దీన్ని మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రీవియస్గా చూస్తే లైక్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అంటారు కదా. సో ప్రైస్ వచ్చి లోయర్లో ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ప్రైస్ వచ్చి లోయర్లో ఫామ్ అయింది, రైట్. సో వేరే ఆర్ఎస్ఐ చూస్తే ప్రీవియస్గానే ఇక్కడ సో స్ట్రెంత్ పికప్ అవుతున్నట్టుగా స్లోగా మనకి ఇండికేషన్ వచ్చింది అనమాట అండి, రైట్. ఓకే, అండ్ ఇప్పుడు కన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో డబల్ బాటమ్ కన్ఫర్మేషన్ అంటాం అనమాట అండి యూ కెన్ సే. సో మీరు కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అని చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. సో డబల్ బాటమ్ అనేది సో ఎల్టీ ఫుడ్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్లస్ మీకు మెయిన్ ఇంకొక ఇండికేషన్ ఏంటంటే సో మనకి ఇక్కడ వాల్యూమ్స్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు మంచి వాల్యూమ్స్ తోటి ఇక్కడ సో ప్రైస్ పెరగడం జరిగింది ఈరోజు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఏంటంటే సో స్టాక్ ఈజ్ ట్రేడింగ్ జస్ట్ నియర్ టు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో అందువల్ల ఇది మంచి సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి లైక్ 69-70 రేంజ్లో ఉందండి ప్రైస్. 60 రూపీస్ అంటే ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఒక 30-40 రూపీస్ టార్గెట్ ఈజీగా 80 అండ్ 90 రూపీస్ దాకా మనం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి, రైట్. ఓకే అండి, సో ఇది ఎల్టీ ఫుడ్స్ అనమాట అండి. సో చిన్న స్టాప్ లాస్ పెట్టుకోండి, 60 రూపీస్ స్టాప్ లాస్. సో టార్గెట్ అయితే బాగుందన్నమాట, రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చి ఈరోజు ఇండస్ ఇండ్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఇండస్ ఇండ్ బ్యాంక్ మీరు చూస్తే కనుక సో ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి సో మన రీసెంట్గా జుంజునవాలా గారు కూడా కొంచెం మార్కెట్ లోస్లో బై చేశారు అన్నట్టుగా మనకు తెలుసు కదండి, న్యూస్ చూసి ఉంటారు కదా. సో అక్యుములేట్ చేయడం జరిగింది ఆయన చెప్పడం జరిగింది అనమాట అండి. ఓకే, సో అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో స్టాక్ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. హయ్యర్ లోస్ తోటి మంచి ట్రెండింగ్గా ఉంది. అయితే కొంచెం చిన్న కన్సల్టేషన్ వచ్చింది ఇక్కడ. సో కన్సల్టేషన్ తర్వాత ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో మీరు చూడొచ్చు అనమాట అండి, కైండ్ ఆఫ్
డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చిందనమాట, రైట్. ఓకే, సో మీరు క్లియర్గా చూస్తే కనుక సో బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయింది విత్ ఓకే రీజనబుల్ వాల్యూమ్స్ అనమాట అండి. సో అయితే నేను కొంచెం లాంగ్ టర్మ్ ఇందులో హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ లోయర్ ట్రెండ్ లైన్ అది స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాను అనమాట అండి. ఓకే, డిస్క్లైమర్ ఐఎమ్ హోల్డింగ్ ఫ్రెండ్స్. సో నేను పొజిషన్స్ ఇందులో తీసుకోవడం జరిగింది అనమాట అండి ఈరోజు. ఓకే, సో నెక్స్ట్ స్టాక్ అనమాట అండి. సో అనదర్ పిఎస్వి బ్యాంక్. సో పిఎస్వి బ్యాంక్స్లో మొమెంటం కనిపించిందని అనుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టాక్ ఇండియన్ బ్యాంక్ అనమాట అండి. సో ఇందాక మన బెంజోప్లాస్ట్ ఇలా కొన్ని స్టాక్స్లో చూసినట్టుగా సో వీక్లీ టైం ఫ్రేమ్లో స్టాక్ ఈజ్ ట్రెండింగ్ హయ్యర్ లోస్ తోటి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ ట్రేడింగ్ వెరీ క్లోజ్ టు ది ట్రెండ్ లైన్, సపోర్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో ఈ రేంజ్లో ఇప్పుడు 130 లెవెల్స్ ఉందన్నమాట అండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్. అరౌండ్ 115 మీ స్టాప్ లాస్ అనమాట, జస్ట్ ఒక 15 రూపాయల స్టాప్ లాస్ అనమాట అండి. సో అంటే 1:1 మినిమం వర్కౌట్ అవి స్కోప్ కనిపిస్తుంది 150 దాకా. సో అంటే 15 రూపీస్ పైన 15 రూపీస్ కింద 1:1 అనమాట అండి. ప్లస్ అయితే ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర మనం ప్లే చేస్తున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అనదర్ కన్ఫర్మేషన్ అనమాట అండి. కొంచెం మనం కాన్ఫిడెంట్గా సో దీన్ని కావాలంటే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్ ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ సమ్ స్టాక్ ఐడియాస్ అనమాట అండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది అనమాట అండి. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట అండి. సో వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది అనమాట అండి. సో యూట్యూబ్ అల్గారిథం అలా ఉంటుంది కాబట్టి మీరు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా యూ కెన్ పోస్ట్. ఓకే, అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్రపుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.